నా పేరు జయచంద్రారెడ్డి. నేను కనేకల్ మండల రైతు సంఘం ప్రెసిడెంట్గా 1985 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఉంటున్నాను. కానీ ప్రతి సంవత్సరానికి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఆ కంపెనీలో డూప్లికేట్ కంపెనీ విత్తనాలు ఇస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి పోరమామిళ్ళ కడప డిస్టిక్ పోరమామిళ్ళ వెంకటరామరెడ్డి అయినా ఇది సత్య అగ్రోస్ కంపెనీ పెట్టినాడు. ఆయన ఒక 100 ఎకరాలు సీడ్ ఇత్తనమని ఇచ్చినాడు. ఒక ఎకరాకి వచ్చి 30 క్వింటాళ్ళు మొక్కజొన్నలు పండుతామని ఇచ్చినాడు. కానీ అవి 15 క్వింటాళ్ళు లోపలే దిగుబడి వచ్చింది. పెట్టుబడి అంతా లక్షల్లో నష్టపోయినారు ప్రతి ఒక్క రైతు. ఇప్పుడు దాదాపు 25 మంది రైతులు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళు వారం 10 రోజుల నుంచి నా దగ్గరికి గంగిరెడ్డి అనే ఏజెంట్ అక్కడ పరిసరాల్లో ఉండేటువంటి నాయకుడు నా దగ్గరకు వచ్చినాడు. నేను ఆ రోజు మాట్లాడినాను. అవి ఫెయిల్ అయినామంటే ఆ లారీ ఫెయిల్ అయిన లారీ పోని మిగిలిన లారీల కన్నా ఈవయ్యా హెచ్ఎల్సీ కెనాల్ తుంగభద్ర నుంచి నీళ్ళు వచ్చినవి వాళ్ళు బోర్డులో ససి పెట్టుకున్నారు. ఇత్తనానికి డబ్బులు లేవు, కూలీలకి ఇచ్చే డబ్బులు లేవు. మరి మొక్కజొన్న వేసినారు, ఆ మీట సర్దు పెట్టినారు, దానికి ఎరువులు ఇచ్చుకోనికి లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మీరు ఈకోకుంటే ఆత్మహత్యలు శరణ్యమని నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడినాను. ఆ రోజు ఎవరితోనా ఆ వెంకటరామరెడ్డి పోరమామిళ్ళ కడప డిస్టిక్ ఆ సత్యం కంపెనీ ఆయనతో మాట్లాడినాను. ఆయన కానీ ఇప్పుడు లేవు, కొన్ని దినాలు పడతావు చేస్తానని చెప్పినాడు. ఒక 15 లక్షలు మా రైతుల పెయింటే ఇచ్చినాడు. ఇంకా 23,18,600 రూపాయలు ఇవ్వాలా. దయచేసి ఈరోజు మేము కలెక్టర్ దగ్గరికి నేను రైతులందరినీ తోలుకొని వచ్చినాను. అలాగే మా జిల్లా నాయకుడు చంద్రశేఖర్ కార్యదర్శి ఆయన ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము కలెక్టర్ దృష్టికి, మీ దృష్టికి, అట్లే పేపర్ దృష్టికి తీసుకుపోతాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బులు అంటే ఇలాగే ఎక్కడ చూసినా కానీ మిరప రైతులు వేల్పమడగనిగే గ్రామంలో మొత్తము 14,000 రూపాయలు రేటు ఉందని 22,000తో కొంటానని చెప్పి కొన్నాడు. ఆయన మలేషియాకి పోయినాడు. మొత్తం కొన్ని కోట్ల డబ్బులు వేల్పమడగ అనేది ఉరువుకొండ విడపనకల్ల మండలము, ఉరువుకొండ నియోజకవర్గం, అనంతపురం జిల్లా ఉరువుకొండ నియోజకవర్గం వేల్పమడగ గ్రామంలో కొన్ని కోట్ల డబ్బులు కొట్టుకొని ఆయన మలేషియాకి పోయినాడు. ఇప్పుడు అడిగితే నేను రైతు సంఘం ప్రెసిడెంట్గా అడిగితే నువ్వెవడని అడిగేకే సమస్యలు నేనే ఆయన దగ్గర యుద్ధానికి పోలే ఫోన్లో మాట్లాడితే ఏమయ్యా సమస్య ఇట్లుంది అంటే నువ్వెవడయ్యా అడిగేకి అని అంటున్నాడు. రైతులు కానీ రైతు సంఘాలకు కానీ మీరు వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని సంబంధించినట్టే రెవెన్యూ కలెక్టర్ గారు అయితేనేమి, అలాగే పోలీసు ఎస్పీ గారు అయితేనేమి, పొలిటికల్ నాయకులు అయితేనేమి దీనిపైన వెంటనే స్పందించి రైతులకి న్యాయం చేయాలా. అలాగే ఇట్లా మోసపోకుండా జినైన్ సీడ్ ఇత్తనమియాలా. అలాగే దాని ప్రకారం వాళ్ళు మాట్లాడే అగ్రిమెంట్ ప్రకారము ఆ ఇత్తనము మొత్తం కొనుగోలు చేసి వీళ్ళకి డబ్బులు వెంటనే వచ్చేటట్లు చేయాలని మీ ద్వారా మీడియా ద్వారా కలెక్టర్ గారిని, అలాగే పొలిటికల్ నాయకులు ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ పయ్యావుల కేసు మినిస్టర్ గారిని, తదితర సంబంధించిన అధికారులందరినీ పోలీసు వారిని మరీ వేడుకుంటుంటా. మొదటిసారా మీరు ఇక్కడికి రావడం కలెక్టర్ ఆఫీస్కి? ఈ వీళ్ళు తోలుకొని రావడం మొదటిసారే. కలిసారా మరి సార్కి? ఇంకా లేదు, ఇప్పుడు పోయి కలుస్తున్నాం, అవన్నీ తీసుకుపోతున్నాం రైతులతో. అనంతపురం జిల్లా అంటేనే కరువు ప్రాంతం. ఇక్కడ పంటలు సాగు చేయాలంటే రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న పరిస్థితి. భార్యలు తాలిబొట్టు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సాగు చేస్తున్న పరిస్థితి. పంటలు సాగు చేయాలంటేనే ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అప్పులు ఆత్మహత్యలు మిగులుతున్నటువంటి కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ రోజు మొక్కజొన్న రైతులకు సంబంధించి పండిన కొద్ది పంట ఎకరాకు 30 క్వింటాలు దిగుబడి రావాల్సిన చోట 15 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వెంకటరామరెడ్డి అనే పోరుమామిళ్ళ అతను కడప జిల్లా అతను ఇక్కడ సత్య బయోటెక్ కంపెనీ ద్వారా ఇక్కడ విత్తనాలు ఇచ్చి ఆ విధంగా విత్తన సీడ్స్ని కొనుగోలు చేస్తా అని చెప్పినాడు. పెట్టి విత్తన సీడ్స్ చెప్పినటువంటి దిగుబడి రావాలి. 30 క్వింటాలు దిగుబడి రావాల్సిన చోట ఎకరాకు 15 క్వింటాల దిగుబడి వచ్చితే ఆ విధంగా నష్టపోయినారు. పండిన పంట 15 క్వింటాలు కూడా కొనుగోలు చేసిన డబ్బులు ఇప్పటి వరకు 23,18,000 రూపాయలు ఇవ్వకోకుండా దాదాపు 4 నుంచి 6 నెలల పాటు తిప్పుతున్నటువంటి పరిస్థితి. జిల్లా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని రైతులకు రావాల్సినటువంటి మొత్తం 23 లక్షలు వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు, అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు ఆందోళన సిద్ధం కావాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేయకోకుండా రైతులు నష్టపోయిన దానికి సంబంధించి ఏదైతే బి వెంకటరామరెడ్డి ఉన్నాడో అతను పిలిపించి రైతులకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఇప్పించి ఆ విధంగా ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.